ఎలాగైనా త్వరగా పెళ్లి చేసి పంపించాలని ఆతృతతో అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి మన హీరోయిన్ కి పెళ్లి చేస్తారు. పెళ్ళైన 4 నెలలకే అతను మరణిస్తాడు. ఒక చిన్న గ్రామంలో విధవగా ఉన్న మహిళను సమాజం ఎంత తక్కువగా చూస్తుందో మనందరికి తెలిసిందే. కానీ ఆమె ఆ బాధలో కుంగిపోకుండా తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలని పట్టుదలతో సిటీకి వస్తుంది. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఒక ధనవంతుడి ఇంట్లో పని మనిషిగా చేరుతుంది. ఆ ఇంటి యజమాని అమెరికాలో చదువుకున్నాడు. అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఆ అమ్మాయి వేరే వ్యక్తితో ఉన్న సంబంధం వల్ల పెళ్లి ఆగిపోతుంది. దాంతో అతను జీవితంపై విరక్తి పెంచుకొని ఎప్పుడూ శోకంలో మునిగిపోయి ఉంటాడు. అతని తల్లి వచ్చి ఓదార్చాలు చూసినా అతను ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉండడు. మన హీరోయిన్ కి టైలర్ నేర్చుకోవాలని కోరిక. యజమాని అనుమతితో ఒక టైలర్ షాప్ కు వెళ్తే అక్కడ కూడా ఆమెకు విద్య నేర్పించకుండా షాప్ క్లీన్ చేయమని పని మనిషిగానే చూస్తారు. తన జీవితం ఇలాగే సాగుతున్నా ఆమె నిరాశ చెందదు. ఒకరోజు తన యజమాని బాధను చూసి తట్టుకోలేక ఆమె తన గతాన్ని అతనికి చెప్తుంది. పెళ్ళైన 4 నెలలకే నా భర్త చనిపోయారు. విధవగా ఊరిలో ఉంటే నా జీవితం అక్కడితో ముగిసిపోయేది. కానీ నేను ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు పని మనిషిగా ఉన్న నా ఖర్చులు నేనే చూసుకుంటున్నాను. నా చెల్లెలి చదువుకు డబ్బులు పంపిస్తున్నాను. ఏమీ లేని నేనే ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు అన్ని ఉన్న మీరు ఒక చిన్న పెళ్లి ఆగిపోయినంత మాత్రాన ఇలా జీవితాన్ని నాశనం చేసుకుంటారా అని సూటిగా అడుగుతుంది. ఆమె మాటలు విన్న తర్వాతే యజమాని తన తప్పు తెలుసుకొని ఆలోచనలో పడతాడు. పార్ట్ 2 కావాలంటే కామెంట్